నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైట్ హౌస్ లో జెలెన్స్కీ యూరప్ నేతలతో అమెరికా అధ్యక్షుడి కీలక భేటీ. ఉక్రెయిన్ కు భద్రతా హామీలు ఇచ్చేందుకు పుతిన్ ఒప్పుకున్నారని ట్రంప్ వెల్లడి. వైట్ హౌస్ లో ట్రంప్ సీనియర్ సహాయకురాలిని నమస్తేతో పలకరించిన మెలోని. గతంలో G7 సదస్సులోనూ పలువురు ప్రపంచ నేతలకు ఇదే రీతిలో అభివాదం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే CECపై చర్యలు. బీహార్లోని గయాలో కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ. ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు. వివిధ ఘటనలలో రాష్ట్ర వ్యాప్తంగా 7 మృతి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అలస్కాలో అట్టహాసంగా స్వాగతం. యుద్ధ విమానాల విన్యాసాలు, రెడ్ కార్పెట్ పరిచిన ట్రంప్ సర్కారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని దోషులుగా కోర్టుల ముందు నిలబెట్టే రోజు వస్తోంది. మండిపడ్డ అనంత వెంకట్రామిరెడ్డి. కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులు నిర్ధారించారని ఆరోపణ. అమరావతిలో పులస చేపలు పడతాం. రాజధానిపై వైసీపీ నేతల సెటైర్లు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం. హబ్సిగూడ, ఓల్డ్ రామంతాపూర్లలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యేలు. వర్షాలపై సీఎస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిని సీఎంకు వివరించిన సీఎస్ విజయానంద్.